దౌర్జన్యం చేశాడని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, దాన్ని బలపరుస్తూ ప్రాసిక్యూషన్ చేసిన ఆర్గ్యుమెంట్ ఇవి పూర్తిగా అసత్యాలు యువర్ ఆనర్. నా క్లయింట్ ఆ ముందు రోజు రాత్రి విజయవాడకు బయలుదేరెళ్లాడు. ప్రెసెంటింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అండ్ బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ యాజ్ ఎవిడెన్స్ ఎగ్జిబిట్స్ A and B. కావున కేసు పూర్వాపరాల్ని పూర్తిగా పరిశీలించి నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. రా, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఉదయం నీ కోసం చూశాను, అప్పటికి నువ్వు ఇంకా రాలేదు. ఏదైనా అర్జెంట్ ఇష్యూనా? నేను నచ్చితాపురం వెళ్ళాను, ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. అది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా. జిల్లా జడ్జి నాకు ఫోన్ చేశాడు, ఆయనకి హోమ్ సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశాడు. ఇక స్టేట్లో పోలీసులతో పనే ఉంది, జడ్జిలే డైరెక్ట్గా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అని డీజీపీ హోమ్ సెక్రటరీతో అన్నాడంట. నేను లా యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకుంటానని చెప్పిన విషయం నీకు గుర్తున్నట్లేదు. నాకు టైం కుదిరినప్పుడు లైబ్రరీలో పాత కేసులవి ఫైల్స్ రెఫర్ చేస్తున్నాను. ఆ చెరువుకు సంబంధించిన కొన్ని ఓల్డ్ కేస్ డైరీస్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఫీల్డ్ వర్క్ చేయాలని క్యూరియస్గా ఫీల్ అయ్యాను. పోలీసులే సీన్ క్రియేట్ చేశారు. నువ్వు అక్కడికి ఫేక్ కరెన్సీ నోట్స్ పట్టుకోవడానికి వెళ్ళావని విన్నాను. అది అప్పుడు వెళ్ళిన కవరింగ్ ఫేక్ స్టోరీ. బేబీ, ఏదైనా విషయం దాచిపెడుతున్నావా నా దగ్గర? లేదు, నిజం. ఆ రిఫరెన్సెస్ డీటెయిల్స్ నోట్స్ నాకు సెండ్ చేయి. అవి ఎక్కడున్నాయో వెతికి షేర్ చేయాలి. 6-7 క్రితం నాటి ఫైల్స్ అవి. ఆ చెరువులో దొరికిన అస్థికలు 30 సంవత్సరాల ముందు అని ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్. ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీలోని ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్కి శాంపిల్స్ని పంపించారు. 30 సంవత్సరాల ముందా? చూస్తుంటే ఇది ఇంకా కాంప్లికేట్ అయ్యేలా ఉంది బేబీ. అది చాలదన్నట్టు పోలీస్ చీఫ్, మా చీఫ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నన్ను షర్మిలాకి ఏం చెప్పమంటావు? ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ గురించి తనకు చెప్పొద్దు. సరే సరే, ఎలాగో తను నేను కలవాలంటుంది, అప్పుడు నువ్వే చెప్పు. నేను మాట్లాడతాను. సరే. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏంటవి? మిస్టర్ బేబీ, రేపు ఒకసారి వీలైతే కలవచ్చా? లేదు, నితిన్ ఇలాంటి థ్రిల్లింగ్ కథలు చెప్పడం గానీ రాయడం గానీ ఎప్పుడు చేయలేదు. నిన్న వాడు స్కూలుకి వెళ్ళాక వాడి రూమ్లో ఉన్న బుక్స్ అన్నీ చెక్ చేశాను. పాపం పిచ్చోడు, తెలుగు రాయడం చదవడం నేర్చుకోమని నేనే ఫోర్స్ చేశాను. అది ఇప్పుడు ఇలా అయింది. నితిన్కి బాగా క్లోజ్ ఎవరు? బెంగళూరులో కానీ ఇక్కడ కానీ? నిజానికి వాడికి కబుర్లు కథలు చెప్పడానికి ఫ్రెండ్సో బంధువులో ఎవరూ లేరు మాకు. కనీసం నిద్రపుచ్చడానికి ఓ జోలపాట కూడా రాని ఒక అమ్మని నేను. ఇవేవి వాడికి మాత్రం చెప్పొద్దు. నితిన్ అసలు పిక్చర్లోనే లేడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. శాలిని చెప్పింది, థ్యాంక్స్. వకీల్గా ప్రాక్టీస్ ఆపిన దగ్గర నుంచి ఈ 2 రోజుల్లో చెప్పిన అబద్ధాలు ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఈ కథ ఎలా చెప్పగలిగాడో నితిన్తో కొన్ని సెషన్స్లో కూర్చొని శాలిని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. షీఈస్ వెరీ గుడ్ విత్ చిల్డ్రన్. మిస్టర్ బేబీ, జాన్ ఇక్కడి నుంచి నిన్ను ఇలా పిలుస్తాను. నితిన్కి మంచి ఫ్రెండ్ అయ్యావు నువ్వు. బేబో అని నిన్ను అంటున్నాడు. కరీనా కపూర్ని తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహర్ అలా పిలుస్తాడు. ఈ నితిన్
ఒకేసారి ఎక్కువ చాక్లెట్లు ఇచ్చేయకు. బేబీ చిన్నప్పుడు చాక్లెట్లంటే పడి చచ్చేవాడు, పళ్ళన్నీ పూచిపోయి ఉండేవి. షర్మిల, మీ ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు కదా? అయ్యో అలాంటిదే లేదు. నితిన్ జాన్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అంతేనండి. విషయం ఏదైనా నేరుగా అడగడం నాకు అలవాటు, తప్పుగా అనుకోవద్దు. అమెరికాలో మా అమ్మాయి ఇంటి పక్క వాళ్ళని కలిసినప్పుడు కూడా నేను నేరుగా ఇలాగే అడుగుతుండేదాన్ని. మా అమ్మాయి ఏమో వద్దని సైగలు చేస్తుండేది. లా కాలేజీలో చదివేటప్పుడు బేబీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తను ఇక్కడ కూడా వస్తుండేది. అప్పుడు బేబీ నాన్నగారు కూడా ఉన్నారు. మంచి అమ్మాయి తను. మేమందరం కూడా తన్ని ఇష్టపడ్డాం. ఏమైందో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉండిపోయాడు. ఇదిగో. బేబో, ఏంట్రా? నీకింకా వర్షం పడుతున్నట్టు అనిపిస్తుందా? లేదురా. నేను నీకు ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పే. నాకు ఇంకా చాలా కథలు తెలుసు. అయితే మీకు ఇంకేం తెలియదు అంటారు? బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రికార్డ్స్లో ఈ ఆస్పెక్ట్ నోట్ చేసింది. వాటర్ బాడీస్ అండ్ క్రైమ్స్, జలాశయాలకి నేరాలకి ఉన్న సంబంధాలు. అదే నేను రీసెర్చ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న టాపిక్. బట్ ఈ స్కెలిటన్ బయటపడడం బిగ్ కోఇన్సిడెన్స్ అండ్ స్ట్రేంజ్. వెరీ స్ట్రేంజ్. ఢిల్లీ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. స్కెల్టన్ వెనుకున్న పేరు మోహన్ అని తేలింది. ఆ ఏరియా నుంచే 28 సంవత్సరాల క్రితం మిస్ అయ్యాడు. వృత్తి కల్లుగీత కార్మికుడు, ప్రవృత్తి సామాజిక ఉద్యమకారుడు, లోకల్ యాక్టివిజం అండ్ లైక్ దట్. సార్ ఇక్కడ పార్క్ చేయకూడదు సార్. సారీ సార్. ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఏ డైరెక్షన్లో ముందుకెళ్లాలో అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్న శాలిని నితిన్తో చాలాసేపు మాట్లాడింది. ఆ కొత్త కథ గురించి శాలినికేం చెప్పలేదు. నిన్ను డీప్గా ట్రస్ట్ చేశాడు గనకే నీ దగ్గర మెన్షన్ చేశాడని శాలిని చెప్పింది. నాకైతే ఆ కథ చెప్పమని నితిన్ అడిగే ఆలోచన అస్సలు లేదు. ఈరోజు ఉదయాన్నే నాకు యూరప్ నుంచి ఆఫర్ వచ్చింది. స్వీడన్ నైస్ కంట్రీ. నితిన్కి కూడా ఒక చిన్న చేంజ్ అవసరం అనుకుంటున్నాను.
$1200. ఆ స్కెలిటన్ ఎవరిదో తెలిసింది కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసే అవకాశం ఉంది. పర్స్ మర్చిపోయాను సార్. ఆ తర్వాత నిజం సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాడు సార్, ప్లీజ్ సార్. ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటో ఆలోచిద్దాం. ఏయ్ ఆ? ఏంటి సార్ నా భార్య ఎత్తలేదంటే చంపేస్తుంది. ఆ, ఉదయం నుంచి బయట ఒక ఆవిడ వెయిట్ చేస్తోంది సార్. ఏదో ఒక కేసుకు సంబంధించి అయి ఉంటుంది. నేను అలా కలవనని ఆవిడకి చెప్పలేదా? చెప్పాను సార్, మిమ్మల్ని పర్సనల్గా కలవాలని చెప్పింది. కొండకర్ల విలేజ్ నుంచి వచ్చిందంట, మీకు ఇన్ఫార్మ్ చేయమని అడిగింది. నా పేరు బాను, కొండకర్ల విలేజ్ నుంచి వచ్చాను. మోహన్ అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగాయి. నాకు తనతో వివాహం జరగాల్సింది. తన కోసం 7 సంవత్సరాలు ఎదురు చూశాను. తర్వాత వేరే వాడిని చేసుకున్నాను. 2 పిల్లలు నాకు. మోహన్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఏ అన్యాయం జరిగినా అండగా ఉండేవాడు. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఏదో మీటింగ్లో మోహన్ ఒకడు కులం పేరుతో దూషించి బాగా అవమానించాడని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వదులుకుని కల్లుగీత కార్మికుడయ్యాడు. ఏ రోజైతే ఆయన మిస్ అయ్యారో ఆ రోజున మా ఏరియాలో పెద్ద వర్షం. అచ్యుతాపురం పెద్ద చెరువుకి గండిపడి అన్ని ఊళ్ళు వరద నీటిలో మునిగి తేలాయి. ఆ రోజు నుంచి మోహన్ ఎక్కడికి పోయాడో మాకెవ్వరికీ తెలీదు. ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన అక్కడే ఉన్నాడని మాకు తెలీదు. ఒకే ఒక్క విషయం నాకు సూటిగా చెప్పండి. ఆ చెరువు అడుగున తను నిద్రిస్తున్న విషయం ఈసారికి తెలిసేలా చేసింది మోహనే కదా? నాకు మాత్రమే తెలియాలి, చెప్పండి. బాగుంది. భూత ప్రేతాలు కూడా నిన్ను ఒంటరిగా వదిలేట్లేదు. మరి వీడు దయ్యాల కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. రే, ఆలోచన చూస్తే ఆవిడ చెప్పింది కరెక్టే కదా. ఈ విషయం నితిన్కి చెప్పింది ఎవరై ఉంటారు? ఒకటి హత్య చేసినవాడు, లేదా మరణించినవాడు. ఇంక నీ సిద్ధాంతాలు ఆపుతావా? ఈ మధ్య నీకు లేని ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ పెగ్గేయడానికి, లేకపోతే మెంటలెక్కేలా ఉంది. నితిన్కి ఖచ్చితంగా ఇది ఎవరో చెప్పుంటారు. అది ఎవరనేది ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. వాడు భయపడుతుండొచ్చు, లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? ఇంకో కథ చెప్పని వాడిని అడిగితే ఎలా ఉంటుంది? నా వల్ల కాదు, ఉన్న టెన్షన్లే ఫేస్ చేయలేకపోతున్నాను. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. రే మేజిస్ట్రేట్,
ఎన్ని పెగ్గలేసిన ఈ రోజు నిద్ర పట్టేలా లేదు. ఇక నేను బయలుదేరుతాను రా. బేబీ డిన్నర్ చేసి వెళ్దుగా నుండు. వద్దు. ఏం కాదు మీకు కొంచెం నా చేయి పెట్టుకో. ఓకే రా, నా చేయి వదులుకో. నా చెయ్యి వదిలే మీకు. అలా చేస్తుంది. స్లో నితిన్. అమ్మని కూడా పిలుస్తా. అమ్మా రా, అమ్మా రా. వద్దు, నువ్వు వెళ్ళు. రేపు ఆడుకుందాం రా. నువ్వు వెళ్ళు. సరే రేపు కమాన్ లెట్స్ ప్లే. కమాన్ నా చేయి పట్టుకో. బేగా జాగ్రత్తగా చూసుకో. త్వరగా రా మీకు. పద. నితిన్ లోపలికి వెళ్ళదు. అన్నయ్య కొంచెం రా. ఇక్కడ ఓకే. సార్, వేడివేడిగా బజ్జీలు పునుగులు ఉన్నాయి, ఓ ప్లేట్ ఇమ్మంటారా? నీకు దండం రా బాబు, నాకొద్దు. సర్లేండి. వద్దు. భలే ఉంది కూడా మేఘు. వద్దు రా మేఘు, ఏం కాదు. తాత ఇంకా లోపలికి వెళ్ళాలి. నితిన్ నాన్న గురించి నేను మీకేం చెప్పలేదు కదా. సచిన్ స్టేట్స్మెన్ పేపర్లో స్పెషల్ కరెస్పాండెంట్గా వర్క్ చేసేవాడు. ఢిల్లీలో పరిచయం అయింది. కొన్నాళ్ళకి ఇద్దరం కలిసి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. ఆ తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకున్నాం. మీ ఇద్దరు ఫ్యామిలీస్? ఫ్రెండ్స్ కొలీగ్స్ మాత్రమే ఉన్నారు. సచిన్ ఫ్యామిలీ మా పెళ్లికి ఒప్పుకోలేదు. క్యాస్ట్ ప్రాబ్లం. నా గురించి చెప్పాను కదా, నా పేరెంట్స్ని చాలా చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. సచిన్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ మీద వర్క్ చేసేవాడు. అందులోనే మునిగి తేలేవాడు. నీకిప్పుడు మర్మేడ్స్ కథ చెప్తాను నేను. ఒక రాత్రి ఏదో ఒక సీక్రెట్ సోర్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళి సబబ్లో అన్ఫినిష్డ్ బిల్డింగ్ లిఫ్ట్లో అది ప్రమాదమో ఇంకేదో తెలీదు. సచిన్ చనిపోయిన రోజు రాత్రే నాకు డెలివరీ అయింది. ప్రీమెచ్యూర్ బర్త్. ఆ లేడీ చెప్పిన విషయం ఒకవేళ నిజమేనేమో. నితిన్కి కథలు తెలుస్తోంది వాళ్ళ నాన్న ద్వారా ఏంటి? సచిన్ ఆఫీస్లో ఉండే కంప్యూటర్స్, ఫైల్స్ అన్ని కూడా బెంగళూరులో ఒక చోట సేఫ్గా ఉంచాను. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామా? నితిన్, ఆడుకుందాం, కానీ దానికంటే ముందు నువ్వు నాకు కొత్త కథ చెప్పాలి. ఆ కథ ఎక్కడ జరిగిందో తెలుసా నీకు? అది చాలా పెద్ద చిట్టడి నేల, డార్క్ బ్రౌన్ కలర్.